అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పేరుకుపోయాయి. అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర పడికాపులు కాస్తున్నారు. ఓవైపు అకాల వర్షం రైతులను భయపెడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన గద్వాల్లో రైతుల నిరసనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, రైతుల నిరసనకు సంబంధించి అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? సాయిమాధవి, జోగులాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు రోడ్లెక్కితే తప్ప ధాన్యం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఓవైపు గన్ని బ్యాగుల కొరత కావచ్చు, మరోవైపు తరుగు పేరుతో దోపిడీ కావచ్చు, మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి వడ్లను ముందుగా కొనుగోలు చేస్తూ వారికి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కర్ణాటక నుంచి వచ్చేటటువంటి వడ్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దళారులతో కుమ్మక్కై వారికి ముందుగా టోకెన్లు జారీ చేస్తూ వారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి రైతులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వరుసగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కలెక్టరేట్ వద్ద గేట్ ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. గత కొన్ని రోజులుగా రైతులు కొనుగోలుకి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించాలని, ధాన్యం కొనుగోలును వేగంగా చేపట్టాలని చెప్పి కలెక్టర్ కి రైతులు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 15-20 రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా రోజు ఏదో చోట ధర్నా కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి రైతులకు వచ్చింది. రైతులకు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు రైతులు అనేక రకాలుగా గోసపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో కొనుగోలును ప్రారంభించాలని చెప్పి రైతులు ధర్నాకు దిగిన సందర్భాన్ని మనం చూసాం. కొనుగోలు కేంద్రాల వద్ద 15-20 రోజుల పాటు కూడా కొనుగోలు చేసి బస్తాల్లోకి నింపినటువంటి ధాన్యాన్ని తరలించకుండా లారీలు లేవని చెప్తూ రైతులను అధికారులు ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అటువంటి సందర్భంలో అకాల వర్షాలు కురిసి వేలాది బస్తాల ధాన్యం కూడా అనేక కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా తడిసిపోయింది. తడిసిపోయినటువంటి ధాన్యాన్ని తిరిగి మళ్ళీ రైతులు ఆరబెట్టుకొని మళ్ళీ బస్తాల్లోకి ఎత్తేటటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాల్సి ఉంటుంది. కానీ మిల్లులకు పంపించకుండా రోజుల తరబడి అక్కడే ఉంచడం వల్ల ఇటు అక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు దాదాపు 10-15 రోజుల పాటు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బస్తాల్లో ధాన్యం బరువు తగ్గిపోవడం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతుంది. మరోవైపు అకాల వర్షం కూడా నిత్యం ఏదో ఒక చోట వర్షం కురుస్తుండడం వల్ల కూడా రైతుల ధాన్యం అంతా కూడా తడిసిపోయి ఆర్థికంగా నష్టాన్ని మిగులుస్తుంది. ఇలా ప్రతి చోట కూడా ప్రభుత్వము ఆ రైతుల పట్ల కొనుగోలు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. నరేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.